వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. డైలీ మార్నింగ్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెంచుకోవడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మరింత హెల్తీగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోషకాలు శక్తిని ఉదయం తీసుకునే అల్పాహారం నుంచే శరీరం గ్రహిస్తుంది. రాత్రి తిని పడుకున్న దగ్గర నుంచి పొద్దున్నే నిద్ర లేచేదాకా దాదాపు 7 నుంచి 8 గంటలు పడుతుంది. కాబట్టి ఉదయం చేసే బ్రేక్ఫాస్ట్ అత్యంత ఆరోగ్యవంతమైనదై ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజంతా యాక్టివ్గా ఉదయం ఎక్కువ మొత్తంలో పోషకాహారాన్ని తీసుకోవాలని చెప్తున్నారు. ఈ విషయంలో పోషకాలు, విటమిన్స్ కలిగిన చాలా బలవర్ధకమైన ఆహారాన్ని ఉదయమే తీసుకోవాలని డైటీషియన్స్ చెప్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో పోషకాలు, శక్తి మన శరీరానికి లభిస్తాయి. అంతేకాదు, ఇవి మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి, శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. ఎంత పని చేసినా అలసట అనేది రాకుండా ఉత్సాహంగా, చురుగ్గా ఉండడానికి, శరీర జీవక్రియ పెరగడానికి ఉపయోగపడతాయి. క్యాలరీస్ త్వరగా ఖర్చవుతాయి, అధిక బరువు తగ్గుతారు. కనుక ఉదయం మనం తినే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా మరింత హెల్తీగా ఉండొచ్చనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ప్రతిరోజు ఎటువంటి ఆహారాలను తీసుకుంటే శరీరానికి ఉదయం కావాల్సిన శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు పుచ్చకాయ ముక్కలను కూడా తినవచ్చు. ఇవి శరీరానికి కావలసిన ఎలక్ట్రోలైట్స్ను అందిస్తాయి. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. వేసవి తాపం తగ్గుతుంది. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. పుచ్చకాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి, అలాగే విటమిన్ B6, లైకోపిన్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక 1 కప్పు బొప్పాయి పండు ముక్కలు తినాలి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం రాకుండా చూసుకుంటుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్తో పాటు బొప్పాయి పళ్ళు తినడం అలవాటు చేసుకోవాలి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత పండ్లు లేదా కూరగాయల రసాలను తాగవచ్చు. క్యారెట్, బీట్రూట్, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలతో తయారు చేసిన జ్యూస్లను తాగినా ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం పప్పును ఉదయం బ్రేక్ఫాస్ట్తో తీసుకోవాలి. ఇవి శరీరానికి అత్యంత శక్తిని అందజేస్తాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అధిక బరువు తగ్గుతారు కూడా. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. 10 బాదం పప్పులను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటి పొట్టు తీసి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జీలకర్ర నీళ్లు లేదా వాము నీళ్లను కూడా తాగవచ్చు. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి శరీరానికి శక్తినిస్తాయి. ఈ క్రమంలోనే రోజంతా మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.